పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన పరిగ్రహ సాన్నిధ్యమున సమకూడిన ప్రియులారా, పెండ్లి కుమారుని పరిగ్రహ ఆత్మ యొక్క ప్రసవ వేదన మనలను పరిగ్రహ పెండ్లి కుమార్తెగా రూపాంతరపరుచుకొని సర్వారాధన ప్రియుడును సర్వదానవరుడునైన పెండ్లి కుమారునికి తగిన పెండ్లి కుమార్తెగా మార్చుకొని మేఘమెక్కించును గాక. ఆమేన్. ఈ దినము కానుకల పండుగను జరుపుకొనుచు ఉన్నాము. ఈ దినము పండుగను జరుపుకొనుచున్నాము. వాస్తవానికి ఫిబ్రవరి మాసములోనే చేయవలసినది కానీ ఫిబ్రవరి మాసంలోనే చేయవలసినది కానీ మరి శిలువ ధ్యానములను బట్టి చేయలేక ఆగి ఈ సమయమును క్లుప్త సమయమును ఏర్పరుచుకొని జరిగిస్తూ ఉన్నాం. సంవత్సరం అంతా కూడా ఆయన దానకర్తగా మనకిస్తూ ఉన్న ఆయన దాన స్వభావమును తలంచుకొని ప్రభువును స్తుతించుటకు ఏం చేస్తున్నాం? ఈ కానుకల పండుగను ఏర్పాటు చేసుకుంటున్నాం. జనకులు ఒక చక్కని మాటను కానుకల పండుగ స్తుతులలో తెలియచేశారు. జనకులు ఏమి తెలియచేశారు అనంటే, ధన్యత అయినను ధన సంపాదన అయినను, ధన్యత అయినను ధన సంపాదన అయినను ఐశ్వర్యమైనను దేవుని మెప్పైనను మనసానందమైనను ఇందులోనే కనబడును అన్నారు. ఎందులో ఉన్నదట? దేవుని గీయడములో ఉన్నది. ఏమిటి? 4 రాళ్ళు వెనకేసుకుంటే ధన సంపాదన, లేకపోతే దేవునికి ఇస్తే ధన సంపాదన. 4 కాదు, 40 రాళ్ళు వెనకాల వేసుకుంటే ధన సంపాదన కాదు. అది నిలబడు, కనపడుతుంది కానీ. ఎందుకంటే జనకుని మాట దేవుని అంతరంగాన్ని తడిమి చూచి చెప్పినటువంటి మాటలు అవన్నీ. ఏమిటి? ధన్యత అయినను ధన సంపాదన అయినను ఐశ్వర్యమైనను దేవుని మెప్పైనను మనసానందమైనను ఇందులోనే కనబడును. ఇందులోనే మనసానందం ఉందా? ఇందులో నిజం. అది మనఃపూర్వకముగా కృతజ్ఞతతో నింపుకొని చేసినప్పుడు ఇందులో ఏముంటుంది? పెళ్లి కుమారుగా అని ఏం చేయాలి? చెప్పండి. ఇందులో ఉన్న ధన్యతను సంపాదించుకోవాలా? ఏం చేయాలా? ఇందులో ఉన్న ధన్యతను సంపాదించుకోవాలి. ఇంకా ఏం చేయాలా? చెప్పండి. ఇందులో ఉన్న దేవుని మెప్పును సంపాదించుకోవాలి. ఇంకా ఏం చేయాలా? ఇందులో ఉన్న ఐశ్వర్యము, మహిమైశ్వర్యము సంపాదించుకోవాలి. ఇంకా ఏం చేయాలా? కొబ్బరికాయలు కొడితే దాని సంపాదన, దేవునికి ఇస్తే దాని సంపాదన. ఇందులోనే ఉందన్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలా? కొబ్బరికాయలు కొట్టినట్టు తలుపులు కొట్టాలా?
తలుపులు వేసింది దేనికి? ఉండమని కదా. నాకు అలవాటు టపటప. దాంట్లో లేదు ధన సంపాదన. ఎందులో ఉంది? ఇందులో, ఈ పండగలో ఉండదు. సరే, మా ఆత్మీయ తండ్రి మాకు చెప్పిన మాట ఏంటంటే 6 రోజులు ఆయన హస్తం మన చేతి మీద ఉంటుంది అబ్బాయి. 6 రోజులు ఆయన హస్తం మన చేతి మీద ఉంటుంది. ఆదివారం మాత్రమే ఆయన హస్తం మన చేతి కింద ఉంటుంది అన్నారు. ఏ రోజైనా ఈ తలంపు కలిగిందా? ఏ రోజైనా ఆయన ఆదివారం ఆయన చేయి మన చేతి కింద ఉంచేయాలంటే, ఈరోజు ఆయన 2 చేతులు మన చేతులు. ఏం వేయగలం చెప్పండి? భూమి ఆకాశాలు వేయగలమా? ఏం వేయగలం? ఏమన్నారు జనకులు? మరలా ఏమన్నారు జనకులు? 3 సార్లు చెప్పించానే. మూడు సార్లు చెప్పించిన మనసులో ఏంటంటే, నువ్వు అక్కడే బయట కూర్చోమ్మా, నువ్వు అక్కడే కూర్చొని చేసుకుంటుంది పాప, కాలు పెట్టుకుందండి, నువ్వు కూర్చో, చక్కగా అక్కడే కూర్చుంటే తిరుగుతూ ఉంటుంది, కూర్చో. ఏమన్నారు జనకులు అని అంటే, మేము కృతజ్ఞతతో మా హృదయమును నింపుకొనుటయే. 3 సార్లు చెప్పించానే. కూర్చోమ్మా, నువ్వు కూర్చో, నెమ్మదిగా కూర్చొని ఆడిస్తాం, నిలబడతాం. మేము కృతజ్ఞతతో మా హృదయమును నింపుకొనుటయే మేమిచ్చు కానుకల అన్నిటికంటే గొప్ప కానుక. 3 సార్లు చెప్పించాను కదా, మనసులో పోల ఏదో కలిగి ఇచ్చి కంటి తుడుచుకోవాలంటే. అంటే నీ తండ్రిని బట్టి, నీ తండ్రి ఏమై ఉన్నారో ఆయనను బట్టి నువ్వు స్తుతించకుండా, సంతోషించకుండా, ఆయన బట్టి సంతోషించకుండా నువ్వేం చేసినా సరే చెప్పండి, ఆయనకి ఆనందం కలిగించదు. ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని నువ్వేం చెయ్యి, కృతజ్ఞతతో సంతోషంతో నింపుకొని ఇంకేమీ అని అనుకుంటూ మనం ఈ పండగ చేసినప్పుడే చెప్పండి, తండ్రికి ఎంతో ఆనందం. అందుకే జనకులు ఒక మాటతో చెప్పారు, ఏమని? అన్ని కానుకల కన్నా స్తుతి కానుక గొప్పది. ఏమన్నారు? ఆ స్తుతి కానుక చెయ్యాలంటే నీ హృదయం లేవుండాలా? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు అన్ని విచారాలే కదా. ఎందుకన్ని విచారాలు? అదే మన దౌర్భాగ్యత అంతా ఒప్పుకున్నాం ధ్యానం. కానీ పండగ రోజు కూడా 9ంటికి రాలేకపోతే నేనేం చెప్తాను మీకు? ఏమ్మా, పండగ రోజు కూడా ఏమి ఆగిబీడి నుంచి రావాలా? అరే, పండగ రోజు అయినా 9ంటికి బడికి పంపించలేదా ఏంటి? పిల్లల్ని పంపిస్తున్నారు కదా. అన్ని మినహాయింపులు ఈరోజే తెచ్చుకోవాలి మనం. మమ్మల్ని ఏమన్నమాక, మేము 10:30కు వచ్చినా ఏమన్నమాక, చల్లగా చూడు, మెల్లగా పోని, ఏదో చూసి చూడనట్టు గట్టిగా చెప్పమాక, మృదువైన మాటలు పలుకు మాతో. జాగ్రత్త 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 జాగ్రత్త. ఏం చెప్పుకుంటున్నా? తండ్రిని బట్టి, తండ్రి మనకి చేసిన సమస్తాన్ని బట్టి ఆనందంతో నింపుకొని ఆనందంతో
చేయాల్సిన మనం విచారాలతో నిండి ఉన్నాము. ఎందుకు వచ్చినాయి ఈ విచారాలన్నీ అని అడిగాడు. అక్కడ వచ్చింది ఇదంతా. ఎందుకు వచ్చినాయి, ఎందుకున్నాయి ఎన్ని విచారాలు, ఎందుకు తండ్రి సంతోషంలో పాలు పొందలేకపోతున్నాం? మన దుస్థితి అంతా ధ్యానంలో ఏమని, అందించిన వందిన అందరము ధనికులమే. అందించిన వందిన అందరము ధనికులమే. అందినిగా అందించినవి అందుకోలేక ఏం చేస్తున్నాం? అఘోరిస్తున్నాం. మానవ భాషలో చెప్పాలి అని అంటే యా కనికరించాలి మమ్మల్ని. ఎందుకు నువ్వెప్పుడు కూడా మేము అన్ని విషయములలో సర్వ సమృద్ధి కలిగిన వారై ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ అందుకోలేక ఏం చేస్తున్నావు? అందించినవి అందుకోలేక అందించమని అందుకొని అనవసరమైన విచారములతో అంతరంగాన్ని నింపుకుంటున్నాం. ఏం రాసుకోవాలనిపించలేదా నేను చెప్పకపోతే? అందించినవి అందుకొనలేక అందించనివి అందుకొని అనవసరమైన విచారములతో నింపుకొని ఆత్మానందముతో చేయాలి. అదే కాదు. స్తుతించాలంటే కృతజ్ఞత కావాలి. అంత మనస ఎంత ఆత్మానందంతో కనికరించండి మమ్మల్ని అని ఏం చేద్దాం? ఈ దిన పండగలోనికి క్రమంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. 2 మాటలు ఆత్మతండ్రి ఇచ్చారు కదా. ఎవరైనా ఎప్పుడు చెప్పుకునేదేమో సర్వారాధన ప్రియుడు. ఇప్పుడు ఎవరైనా సర్వదానవరుడు. అన్ని 1 కాదు 2 కాదు. ఏమడిగినా సరే ఆయన ఇచ్చే తండ్రి. ఆయన ఇస్తూ ఉన్నాడు. అందించినవి అందుకోలేక ఏం చేస్తున్నాం? అందించని ఉన్నాయే అందించని వాటిని అందుకొని అందించిన వాటిని అనుభవించి ఆనందించలేక అందించిన వాటిని అందుకొని అనవసరమైనటువంటి విచారాల్లో మునిగి తండ్రిని ఏ విధంగానైతే అన్ని కానుకల కంటే స్తుతి కానుక గొప్పదని ఎలా చెప్పారో ఆ స్తుతి కానుకని ఇవ్వలేకపోతుంది. అది విచారం. స్తుతి కానుకను కనుక ఇవ్వగలిగితే ఇక మనకు మించిన దానికి మించిన ధన్యత ఏముంది? అందుకే జరుపుకుంటారు. రాయండి మాట, మేము మా హృదయములను కృతజ్ఞతతో నింపుకొనుటయే మేమిచ్చు కానుకలన్నిటికంటే గొప్ప కానుక. కనుక ఈ గొప్ప కానుకైన కృతజ్ఞత నీకు చెల్లించుచున్నాము అని అన్నారు. జనకులు కృతజ్ఞత కలిగిన వారు కాబట్టి ఈ గొప్ప కానుకైన కృతజ్ఞతను నీకు చెల్లించుచున్నాము అని అనగలిగారు. జనకుని వెంబడి మనం కూడా అందరం వెళ్ళి జనకుని వెంబడి మనం. కనుక ఈ సర్వదానవరుడు ఈ దినము, ఈ పండుగ దినం మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్న ధ్యానాంశము, వాక్యాంశము ఏమిటి అనంటే, నెంబర్ 1 ముద్రల దానము, 2 గురుతుల బహుమానము. ముద్రల దానము, గురుతుల బహుమానము. అది ఈరోజు హెడ్డింగ్ అన్నమాట. ఏమిటి? ఈ ప్రత్యేకమైన కానుకల పండుగకు మన హెడ్డింగ్ ఏమిటి? ముద్రల దానము, గురుతుల బహుమానం. ఏంటో ఈ ముద్రల దానం అంటే
ఏదయ్యా నీ కొత్త కొత్త మాటలు అర్థం కాని మాటలు చెప్తావు. ముద్ర అని అంటే ఏమిటంటే ప్రతిరూపం అని అర్థం అన్నమాట. ముద్ర అంటే ఏంటి? ప్రతిరూపం. ప్రభు అడిగారు అన్నమాట, అయ్యా ఒక నాణ్యం చూపించి దీని ముద్ర దీని పై రూపం ఎవరివి అని అడిగారు ప్రభు. దీని మీద ఉన్న ముద్ర, ఆ ముద్రలో ఉన్న ప్రతిరూపము, ఆ పై రూపము ఎవరివి అని అడిగారు. ఎవరివంటే ఏం చెప్పారు? అయ్యా ఇది కైసరివి అని అంటే కైసరివి కైసరికి బట్టి దేవునివి. ముద్ర అంటే అర్థం ఏంటి అని అంటే ప్రతిరూపము. ఎందుకు ఈ ముద్రల దానము అని మనం అన్వయించుకుంటున్నామంటే, బోధించుకుంటున్నామంటే, పౌలు గారు ఒక మాట అన్నారు గలతీయులకు రాసిన పత్రిక. ఏమని? నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. ఆయన ఇవ్వకుండా ఈయన ధరించగలరా? ఆయన ఇవ్వకుండా ఈయన ధరించగలరా? ధరించలేరు. కనుక ఎవరిచ్చారు? యేసు ప్రభు ఇచ్చారు. ఏమిచ్చారు? ఏమిచ్చారంటే అందరూ ఆలోచిస్తున్నారు. బంగారం ఇచ్చారు. ఏమిచ్చారు? బంగారం ఇచ్చారు. బంగారం, అంత బంగారం, ఇంత బంగారమా, అంత బంగారం. బంగారం కదా ఆయన ఇచ్చారు. ఆయన ముద్రలు ఇచ్చారు. ఏమిచ్చారు? నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి తిని, నా శరీరమందు. ఆయన ఇవ్వకుండా ఈయన ధరించగలరా? ఈయన ధరించలేదు. కనుక ఆ ముద్ర ఏమై ఉన్నది? ఆ ముద్ర ఏమై ఉన్నది? ఆయన పొందిన గాయముల యొక్క ప్రతిరూపమై ఉన్నది. కావాలా? ఏమ్మా, ఏమి ఈ ముద్రల దానం కావాలా? అయ్యా నా శరీరంలో కూడా, అయ్యా నా శరీరంలో కూడా ఆ దాసునికి ఇచ్చాడే. నేను యేసు యొక్క ముద్రలు ధరించి ఆ ముద్రల దానము నాకు ఇస్తే ఈ రోజు నేనేం చేయగలను? నేను కూడా ధరించుకోగలనయ్యా. నేను కూడా ధరించుకోగలనయ్యా. నేను కూడా ధరించుకోగలనయ్యా. ఎవరవు నీవు? సర్వదానవరుడవు అని అన్నావే. సర్వదానవరుడవుగా నీవు ఏం కూడా చేయగలవు? నీ ముద్రలు కూడా నాకు దానం ఇవ్వగలవు. నీ ముద్రలు కూడా నాకు దానం ఇవ్వగలవు. దానం ఇవ్వగలవు. కావాలా? ఈ దానం కావాలా? చెప్పండి. ఏం బాబు, ఏ దానం కోరుకుంటాం? ఎందుకని? ఈ ముద్రల దానం కనుక సంపాదించుకుంటే ఏ శ్రమ పెట్టదు, ఏ కష్టమో కష్టపెట్టదు, ఏ విచారం కూడా విచారం కలిగించదు, ఏ నష్టం కూడా నష్టపరచదు, ఏ లోటు కూడా వెలితిపరచదు. ఎందుకో? నేను యేసు యొక్క ముద్రలు ధరించి తిని ఇక మీదట ఎవడనో నన్ను శ్రమ పెట్టవద్దు అంటే శ్రమ పెట్టలేడు. అదే ఇంకా ఏమిటి? నరులు అపవాదియు. నరులు భూమి మీద ఉన్నారు, అపవాది వాయుమండలంలో ఉన్నాడు. నరులు అపవాదియు అడ్డు పరుపలేరు అనుచున్నది, వరుడడిగో అనుచున్నది, పాపహరుడు అనుచున్నది. ఆయన వస్తున్నాడు, నేను వెళ్తున్నాను. ఈ రెపపాటు ఎందుకు అనంటే, పెండ్లి కుమార్తెకి రేపు మేఘారోహణం ఏమిటి అనంటే రాజమార్గం. రెపపాటు ఎందుకు? రెపపాటు సమయము నిర్ణయించబడింది అనంటే, వినాలా, నిద్రపోకూడదు. పెండ్లి కుమార్తె సంఘానికి ఈ మేఘారోహణము ఏమై ఉన్నది? సజీవ సంఘారోహణము
రాజమార్గం కాబట్టి జనకులు ఏమన్నారు, ఈ భూమి మీద ఉండేటటువంటి నరులు కానీ వాయుమండలంలో ఉన్నటువంటి అపవాది కానీ ఎందుకు అడ్డుమారపడి ఈ పెళ్లి కుమార్తె ఆ ముద్రల దానమును అందుకొని ఆ ముద్రలనే ధరించింది. ఆ ముద్రల బహుమానమును స్వీకరించి ఏం చేసింది? పెళ్లి కుమారుని యొక్క ముద్రలనే ధరించి పాతాళం నిలవగలిగిందా? ఆ ముద్రలు ఎదుట మరణం నిలవగలిగిందా? నరకం నిలవగలిగిందా? అపవాది నిలవగలిగాడా? ఉన్నవి నిలవగలిగినవా? ఇంకేమన్నా నిలవగలిగినవా? దేని ఎదుట? పెండ్లి కుమారుని యొక్క ముద్రల ఎదుట. ఆ ముద్రల ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఆయన? అదే ముద్రల దానం. అదే నీ సైనెట్ రింగ్ తో ఏంటా సైనెట్ రింగ్? నీ శ్రమల రూపము, నీ గాయపడిన రూపము. ఆ రూపముతో ఏం చేస్తావు ఈ రోజున? ఆ సైనెట్ రింగ్ తో ఈ ముద్రల దానము నాకు వచ్చేటట్లుగా ముద్రించు. అప్పుడు నీ రూపము, నీవు పొందిన ఆ ముద్రలు నాకు కూడా అందించబడతాయి, నాకు కూడా ఇవ్వబడతాయి. ఈ ముద్రలు కనుక నేను కలిగి ఉంటే చెప్పాలా? ఈ ముద్రల బహుమానం నాకు అందితే చెప్పాలి. ఏ నష్టం కూడా నష్టపరచలేదు. ఈరోజు అంత నష్టాలేగా. లేస్తే నష్టం, కూర్చుంటే నష్టం, కూర్చుంటే కష్టం, లేస్తే నష్టం. ఏం చెప్పమంటావు మా బాధలు? ఎవరిని అడిగితే ఎవరి గుండె తొంగి చూసినా ఏమంటారు? ఏం చెప్పమంటావు మా బాధలు? లేస్తే ఏమే నష్టం, కూర్చుంటే కష్టం. అట్టగని కూర్చోలేము, నిలబడలేము. అది ఏంటి మానవ జీవితం? ఎందుకు ఈ మానవ జీవితం ఎలా ఉంది చెప్పాలా? ఇందాక ప్రిన్సిపల్ చెప్పుకున్నామే. ఏం చెప్పుకున్నాం? అందించినవి అందుకొనకుండా అందించనివి అందుకొని, అందించిన వాటిలోని ఆనందమును పోగొట్టుకొని, అందించని వాటిలోని అనవసరమైనటువంటి విచారములన్నీ కూడా నెత్తినేసుకుంటున్నాం, తెచ్చిపెట్టుకుంటున్నాం. ఒకటి కూడా పోకూడదు. అందించిన వంతిన అందరము అందించినవి తీసుకోండి, ఆయన ఇచ్చినవి తీసుకోండి. ఆయన ఇవ్వనివి మనకెందుకు? ఆయన ఇవ్వనివన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మాట అన్నారే, వీటికి మించున్నది దుష్టుల నుండి పుట్టున్నది. వీటికి మించున్నది. అమ్మా వినండి, వాక్యం వినండి, మరి తర్వాత చూద్దురా అవన్నీ చేయకూడదా? అయ్యా కనికరించండి. వీటికి మించున్నది దుష్టులు. కనికరించు తండ్రి. ఎందుకు? అందించినవి అందుకోలేక ఇంకేదో ఉంది నా తండ్రికి వెలుపల కాదా? చెప్పారు కదా, లోకమంతయు దుష్టుని అందు పడి ఉన్నదని చెప్పారు. అట్లాగే లోకమంతా కూడా ఏమి లేదబ్బా, ఈ మూడే ఉన్నాయి అని చెప్పారు. లోకమంతా ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవసులభం. దిస్ ఈస్ ద వరల్డ్ అని చెప్పారు. ఈ లోకం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందట? దుష్టుని చేతులు. కాబట్టి తండ్రి అందించినవి కాకుండా మిగిలినవి వాటి కొరకు చెప్పండి మనం అరులు చాచినప్పుడు మన కష్టాలు, మన విచారములు, మన నష్టములు మనకి తప్పవు. ఆ స్థితిలో ఉన్న మనకు తండ్రి ఏం చేస్తుంది? ముద్రల దానం ఇచ్చి, నా ముద్రలు అందుకోనండి. ఈరోజు ఈ ముద్రలను అందుకోనండి. ఈ ముద్రల దానాన్ని ప్రేమించండి. దేనికంటే? లోక దానముల కంటే,
నీకు కావలసిన వాటికంటే ఈ ముద్రల దానాన్ని ప్రేమించండి, అందుకోనండి. ఈ ముద్రల దానాన్ని అందుకుంటే ఏ కష్టమో కూడా కష్టపెట్టదు, ఏ నష్టమో కూడా నష్టపరచదు. ఏ నష్టం కూడా నష్టం. కోటి నష్టాలు మీ నెత్తినేసేయండి, ఏంటి ఎంత సుఖంగా ఉన్నారు వాళ్ళు? ఏమిటి ఇంత ఎన్ని నష్టాలు వేసినా కానీ ఏంటంటే ఇంత పైకి వస్తున్నారు? ఎన్ని నష్టాలు కలిగించినా వీళ్ళేంటి ఇంత పైకి వస్తున్నారు? ఎందుకని? అది ముద్రల దానము యొక్క ఆ ప్రతిఫలము, ఆ ముద్ర ప్రతిరూపము యొక్క ప్రతిఫలము. ఆ ప్రతిఫలాన్ని కోరుకోండి. అంటున్నారా? నిద్రపోతున్నారా? నిద్రే వస్తుంది. నిద్ర వస్తే మోకాళ్ళ మీద ఉండైనా వినండి, నిద్రపోమాకండి. రైట్, ఇక వెళ్దాం. లోతైన గాయముల యొక్క ముద్రల దానము. మొట్టమొదటిదండి, లోతైన గాయముల యొక్క ముద్రల దానము. ఈ ముద్రల దానం మొట్టమొదటి ఎందులో నుంచి ఇస్తున్నారు? ఆయన దేహానికే లోతైన గాయములైంది. లోతైన అయ్యా, గాయమేమో నీకు, గాయమేమో ముద్రేమో. ఏది బాగుంటుంది చెప్పండి? గాయపడటం బాగుంటుందా? ఆ గాయపడిన ముద్రను తీసుకోవటం బాగుంటుందా? ముద్రను తీసుకోవటమే మనకి సుఖం. ముద్రను తీసుకోవటమే మనకి సుఖం. అందుకే ప్రభువు శ్రమానుభవాన్ని గురించి ఒక భక్తుడు రాశాడు అన్నమాట. ఆయన నారిస్ గ్రోవ్స్ అనేటటువంటి ఇంగ్లీష్ దొరగారు ఏం రాశారు అనంటే, మీరు లారీ మీ మీదగా వెళ్ళటానికి ఇష్టపడతారా? లారీ నీడ పాత మందిరంలో చెప్పారు. లారీ నీడ మీ మీదగా వెళ్ళటానికి ఇష్టపడతారా? ఏమైనా ఏది వెళ్తే బాగుంటుంది? పిశాచి ఏం కలిగిస్తాడంటే, లారీ మీద వెళ్తే బాగుంటుంది కదా, ₹1,00,000 అప్పులు ఉన్నాయి, ఇన్సూరెన్స్ వస్తుంది. ఇటువంటి వెలితలంపులు కూడా కలిగించట్లేదా ఇప్పుడు? ఎంతమందికి మరణాపేక్ష కలిగిస్తున్నాడు? తండ్రి జీవించటానికి లోకంలోనికి పంపిస్తే పిశాచి మరణాపేక్ష కలిగించి బలవంతంగా ప్రాణాలు తీపిచ్చేస్తున్నాడు. ఇంకా ఇటువంటి ఆలోచనలతో కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్న వాళ్ళు ఎంతో మంది మీకు తెలియకపోవచ్చుగా. ఎందుకు? ఏదో వస్తుంది. అయ్యో అయ్యా క్షమించండి. ఇన్ని వెర్రి తలలకు, ఇన్ని వెర్రి ఆలోచనలకు మూలమే అపవాదయ్యా. కనుక వాడి వెర్రి తలలు కానీ వెర్రి ఆలోచనలు కానీ నాలో పని చేయకుండా ఉండడానికి ఏం చేస్తున్నావు? ఈ లోతైన గాయముల యొక్క ముద్రలను నాకు బహుమానంగా ఇస్తుంది. అదే గాయాలే నాకు బహుమానంగా ఇస్తే నేను పొందగలనా? పొందగలను. గాయములేమో నీకు, గాయపడిన ప్రతిరూప ముద్రేమో నాకు ఇస్తున్నావయ్యా. నీకు స్తోత్రం అని ఏం చేయాలా? కానుకలు పండగ అనకూడదు కానీ దానముల పండగ అనాలి. పేరుకే ఏమిటి కానుకల పండుగ, కానీ ఎందుకు అన్ని రోజులు ఇచ్చేదానికంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అన్ని రోజులు ఇచ్చేదానికంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకో? అది తండ్రి మనస్సు, అది తండ్రి మనస్సు. అది గ్రహించలేక ఏం చేస్తాము? తండ్రికి వేరుగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ప్రేమిస్తాం. రైట్. లోతైన గాయము ముద్రల దానము, బలమైన కాపుదల యొక్క గురుతుల బహుమానం. బలమైన కాపుదల యొక్క గురుతుల బహుమానం. యోహాను సువార్త 10:29 చదువు. బలమైన కాపుదల యొక్క గురుతుల బహుమానం. ఆయన ముద్రలేమో దానంగా ఇస్తున్నారు, ఆయన గురుతులేమో బహుమానంగా ఇస్తున్నారు. ఏంటి ఆ గురుతుల బహుమానము?
బలమైన కాపుదల, బలమైన కాపుదల. ఈ కాపుదలని దావీదు గారు అనుభవించారు కాబట్టి ఆయనే నా కోట, ఆయనే నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని యెహోవాను గూర్చి నేను చెప్పుదును. ఆయనే నా కోటయ్యా, ఆయనే నా కేడమయ్యా. ఎందుకు? ఈ గురుతుల బహుమానమును ఆయన అనుభవించారు కాబట్టి ఆయన హీఈస్ మై ఫోర్ట్రెస్, హీఈస్ మై స్ట్రాంగ్ హోల్డ్ అని అన్నారు. బలమైన కాపుదల యొక్క గురుతుల చదవండి యోహాను సువార్త 15. నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. నా తండ్రి చేతిలో నుండి వాటిని అంటే ఈ ఈ ఈ లోతైన గాయములలోని ఈ యొక్క ముద్రల దానము ఏం చేస్తూ ఉన్నదయ్యా అంటే బలమైన కాపుదలలోనికి తీసుకెళ్తుంది. ఏంటా బలమైన కాపుదల అంటే తండ్రి చేతిలో నుండి ఎన్నడను కూడా ప్రక్కకు వెళ్ళని స్థితి, అపహరించబడినటువంటి స్థితి. ఈరోజు ఏంటి చెప్పండి? ఈరోజు జ్వరం వస్తే చాలు, వర్షం వస్తే చాలు, బంధువులు వస్తే చాలు, ఏం చేయాలా? నీ తండ్రి ఆరాధన నుంచి నిన్ను దూరం చేయాలా? ఏమ్మా బంధువులు వచ్చారు, మనకి ఇక్కడ తాగిడు ఎక్కువ, అటు వెళ్ళే బంధువులందరూ కూడా ఇటు దర్శించి వెళ్తారు. ముందు ఇక్కడ ఆ బంధువులందరూ కూడా ముందు మీరు చిన్న ముందు కదా, ముందు మీరు కదమ్మా, కానీ ఈ పిల్ల బంధువులను దర్శించి తాగిడు ఎక్కువ. బంధువులు వస్తే ఏం చేయాలా? తండ్రి సన్నిధికి, తండ్రి సహవాసానికి దూరం అవ్వాలి. ఇది బలమైన కాపుదల యొక్క గురుతుల బహుమానమా ఇది? ఈ గురుతుల బహుమానమును గనక నీవు అందుకుంటే ఎందులోనికి వచ్చేస్తావు? బలమైన కాపుదల. ఎంత బలమైన కాపుదల! ఇక ఎవరునో ఆయన సన్నిధిలో నుండి, ఆయన సహవాసములో నుండి, ఇంకా ఆయన అంతరంగములో నుండి ఎవరు ఏది కూడా మనలను వేరు చేయలేదు, దూరం చేయలేదు, దూరం చేయలేదు. అందుకే పౌలు గారు అన్నారు అన్నమాట, అయ్యా మరణమైన జీవమైన ఉన్నవి అయినా రాబోనవి అయినా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ నుండి మనను ఎన్నటికి ఎడబాపనేరవు. ఎన్నటికీ. అంత పెద్ద వాక్యం మనం చదువుతామే, గుండె పెద్దగా గొంతు దించుకొని చదువుతాం. చిన్న జ్వరం వస్తేనో సరేలే నీకు నాకు చిన్న పని పడింది, ఈరోజు అర్జెంటుగా రమ్మన్నాడు వాను, ఏం చేయాలా? పాస్టర్ గారు ఏదో సాయంత్రం వచ్చి కనపడతానులే. ఎట్లా ఎట్లా మనకంత బలమైన స్థితి ఇచ్చారే, మరణం కూడా ఎడబాపనేరదన్నారే. ఈరోజు చిన్న చిన్న ఏం చేస్తున్నాయి? తండ్రి చేతిలో నుండి, తండ్రి సహవాసములో నుండి, తండ్రి అంతరంగం. అందుకే అందుకోండి. ఏమిటి ఈ గురుతుల బహుమానం? ఏంటా గురుతు? తండ్రి చేయి కాదా? ఆ లోతైన గాయములోని బలమైన కాపుదల కాదా తండ్రి నీకు ఇస్తుంది? మనం నమ్మితే అన్ని సంపాది. నమ్మనందువలన మనం అన్నింటినీ పోగొట్టు. నమ్మనందువలన అన్నింటినీ పోగొట్టు. రైట్. రెండవది, ఎండిపోయి మోడు వారిన బ్రతుకును వికసింప చేసిన ముద్రల దానం. ఎండి మోడు వారిన బ్రతుకును వికసింప చేసిన ముద్రల దానం. నిరాశ నిస్పృహలతో నిర్జీవమైన జీవితమును ఫలింపచేసిన గురుతుల బహుమానం. ఆదికాండం 38:18-25. ఆదికాండం 38:18-25. ఇక్కడ
తామారు అనే పెండ్లి కుమార్తె ఎండి మోడువారినటువంటి స్థితిలో ఉన్నది. ఆ ఎండి మోడువారినటువంటి ఆ బ్రతుకును, ఆ ముద్ర, ఆ దారము, ఆ ఉంగరం ఏం చేసినవి చెప్పండి? ఈరోజు పెండ్లి కుమారుడా, నీ ప్రసవ వేదన సారములో నుండి, నీ ప్రసవ వేదన సాన్నిధ్యములో నుండి నీవిచ్చే ఈ ముద్రల దానము ఏం చేస్తుంది? నేను ఎండిపోయినా, నేను మోడువారిపోయినా నన్ను తిరిగి వికసింపచేయు. ఈవెన్ ఇఫ్ ఐ యామ్ డెడ్, ఇట్ కెన్ మేక్ మీ alive. It can make me alive. చదవండి ఈ మాటలు, చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మృతులు సజీవులైనట్టే కదా అని పౌలు గారే రాశారు. వెరీ గుడ్, 15వ వచనం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుటైన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును కదా. వెరీ గుడ్, మృతులు సజీవులైనట్టే అగును కదా. ఏంటి? ఒకవేళ ఇదే కదా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఈరోజు మనం బలహీన స్థితిలో పడిపోయి ఉంటేనే మనం ఏం చేయలేము, నిరాశ నిస్పృహలో ఉంటేనే ప్రాణం పోవాల్సిన పని లేదు మనకి. ఏమ్మా, ఈరోజు కొంచెం బలహీన పడ్డాం, నిరాశలో ఉన్నాం, అనుకున్న పని జరగలేదు, ఏం చేయాలా? అనుకున్న పని జరగల, వస్తాం గుడికి అన్యమనస్కంగా కూర్చోవాలా, వస్తాం నిద్రపోతా ఉంటారు, అనుకున్న పని జరగల, వస్తాం మొక్కుబడిగా వచ్చి మధ్యలో వెళ్ళిపోవాలా. ఏమిటిది చెప్పండి? ఏమిటిది? మృతులను సజీవులుగా చేయగలిగినటువంటి ముద్రల దానము యొక్క శక్తిని అనుభవించిన స్థితి, అనుభవించకుండా విడిచిపెట్టినటువంటి స్థితి. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఏం చేస్తున్నాం? మేము పండగని అనుకుంటే మాకు మళ్ళీ నువ్వే పండగ చేస్తాం. ఏంటా పండగ? ముద్రల దానము, నువ్వు ఇచ్చే దానముల పండుగ. ఈ ముద్రల దానము నువ్వెండిపోయినా, నువ్వు మోడువారిన, చెప్పండి, నిన్ను తిరిగి వికసింప చేయగలిగిన దేని కొరకు అడిగితే, దేని కొరకు అడిగితే? ముద్రల దానం కొరకు అడిగితే, లేదయ్యా మట్టిని కాస్త మట్టిని దానం చేయి, 2 గాడిదలు మోసి అంత మట్టి అక్కడ కొంచెం మెరకేసుకోవాలా మా ఊళ్ళో, అది నీకు తెలియదు కాబట్టి ఆయన అడిగాడు. నీ ఊర్లో ఉన్న నీళ్ళల్లోనే ఇంత గొప్ప మహిమ ఉంటే, నీళ్ళల్లోనే ఇంత గొప్ప మహిమ ఉంటే మట్టిలో ఇంకెంత మహిమ ఉంటుందయ్యా. ఆయన అప్పుడే పుట్టాడు కాబట్టి 2 గాడిదలు మోసే మను నాకు ఇవ్వు చాలు అన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు? 2 ఒంటెలు మోసేటంత మోత అయినటువంటి కానుకలు ఆయన మోసుకొచ్చి సిరియా దేశంలో నుండి ఇక్కడ నుంచి ఏం చేశాడు? ఆయన 2 గాడిదలు మోసే అంత మన్ను చాలు నాకు అని చెప్పి మనం తీసుకెళ్ళి, ఆయన అప్పుడే పుట్టాడు కాబట్టి మన్ను చాలు అని అన్నాడు. మనం
ఇంత ప్రసవ వేదనలో నుండి మనం వచ్చాం కాబట్టి నాకు మట్టి చాలు అని అనకూడదు. ఏమనాలా? నీ ముద్ర ఒక్కసారి నీ ముద్ర నాకు వెయ్యయ్యా. నీ ముద్ర ఏ ముద్రది? లోతైన గాయములలోని ఆ బలమైనటువంటి ముద్రను ఒక్కసారి వేయి తండ్రి, నా మీద వేయి. వేస్తే ఆ ముద్రను నాకు బహుమానంగా ఇస్తే ఇంకంతే. ఎండిపోయినా, మూడువారిపోయినా, ఆఖరికి సమాధిలోనికి వెళ్ళిపోయినా, ఇంకా ఇంకా నేను చీకట్లో కూర్చున్నాను, యెహోవా నాకు నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నేను క్రింద పడినాను, నేను తిరిగి లేను. ఈవెన్ ఇఫ్ ఐ సిట్ ఇన్ డార్క్నెస్, మై లార్డ్ ఈస్ మై లైట్. ఏమిటిది? అర్థమవుతుందా? ఏమ్మా, నీకే అర్థమవుతుందా? మౌనిక, ముద్రల దానము యొక్క బహుమూల్యమైన స్థితి. ఈ దానాన్ని అందుకుంటే చెప్పండి ఇంకా ఏముండదు. అది లేదు, ఇది లేదు. చింతకాయ పచ్చడి అంతా ఉండదు. పాత చింతకాయ పచ్చడి ఏంటి? పాత చింతకాయ పచ్చడి ప్రతిరోజు చేసుకోవాలి, స్పూన్ వేసుకోవాలి. పాత చింతకాయ పచ్చడి. చింతకాయ పచ్చడి అంటే చింతలన్నింటినీ కొంచెం ఒకరోజు మొత్తం గుమ్మరించుకొని తినలేక కదా. పచ్చడి పెట్టుకునేది ఊరగాయ ఒకరోజు మొత్తం డబ్బా వేసుకోవడానిక? జాడీ రోజు కొంచెం. అందుకే జాడీ పట్టిస్తాడు. ఏం చేస్తాడు? జాడీ పట్టిస్తాడు. ఏం కావాలి నీకు? ఆ సీజన్లో పెట్టిన పచ్చడి సంవత్సరం అంతా రావాలి నీకు. మళ్ళీ వస్తుందా? మళ్ళీ సంవత్సరం తిరిగితే కానీ మళ్ళీ సీజన్ వస్తుంది. మళ్ళీ జాడీ నింపుకోవాలి. ఏంటది? అందించినవి అందుకొనకుండా అందించని వాటిని అందుకోవటం అంటే ఇదే. హింసలన్నీ పోగు చేసి ధ్వంసం చేయని ఆయన అంటే హింసలన్నీ పోగు చేసి వాటికి ఏం చేస్తున్నాం? మేడలు కడుతున్నాం, మిద్దెలు కడుతున్నాం, జాడీలు కడుతున్నాం. చింతలకేమో జాడీలు కడుతున్నాం, హింసలకేమో మిద్దెలు కడుతున్నాం. భద్రంగా ఉండి అక్కడ కిందకి అయినా ఇలా ఎంకరేజ్ అర్థం కాలేదా? చింతకాయ పచ్చడి జాడీ పెట్టుకోవడం అంటే చింతలన్నింటినీ ఆయన అన్నారు, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నారు. చింత యావత్తు ఆయన మీద వేయకుండా అప్పది ఏం చేస్తాడు? సంవత్సరానికి సరిపడే చింతలన్నింటినీ ఊరగాయలాగా చింతకాయ పచ్చడిలాగా జాడీలో పెట్టిస్తాడు. జాడీ గుమరించుకుంటావా? గుమరించుకో, రోజు కొంత తీసుకుంటావు. ప్రభు ఏమో ఏనాటికి ఆనాటికి చాలయ్యా అంటే నువ్వేమంటావు? అది సరిపోయిందా లెక్క? ఏనాటి చింత ఆనాటికి చాలని చెప్పి రోజుకో జాడి. అయ్యా, శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నానయ్యా, మరుగై ఉన్న మన్నా ఇస్తున్నానయ్యా, జీవాహారం ఇస్తున్నానయ్యా అంటే నా జాడి నాకు పచ్చడి ఉంది, ఊరుకో, నాకు వద్దు. నువ్వు స్కూల్ వేసుకున్నానా తిన్నా? నిద్రపోమాకయ్యా యేసురత్నం, నిద్రపోతున్నావు నువ్వు. నిద్ర ఏం అర్థమైంది చెప్పు నీకు ఇప్పుడు? చింతకాయ పచ్చడి పాఠం చెప్పు. సరేలే, మరియమ్మ గారికి అప్పగిస్తేనే అన్ని అర్థం ఉంటుంది. సరే, మంచిది. సరే, అంటే ఏమి లేదు, అందరూ వినాలని నాకు అర్థమైందో లేదో నీకంటే తెలుస్తుంది. నేనేం చెప్పేది నువ్వు చెప్తే కదా నాకు తెలుసు కదా అర్థమైందో లేదు. సరే, అయ్యా కరుణించండి మమ్మల్ని. నువ్వేమో చింత యావత్తు నా మీద వేయండి అయ్యా అంటే మేమేమో ఒకదాని మీద ఒకటి, అది కూడా ఏం అమ్మకూడదు. ఆ రోజు నూరుకొని అయిపోయే రోడ్లో పచ్చడిలాగా ఉండకూడదు. జాడి పట్టాలి. ఆ జాడీని బట్టి ఏం చేస్తున్నాం? రోజు కొంచెం వేసుకుంటా ఆయన ఇచ్చేటటువంటి జీవాహారాన్ని, నిత్య జీవ ప్రత్యక్షతల్ని, ఇంకా ఆయన ఇచ్చేటటువంటి మరుగై ఉన్న మన్నాన్ని, ఇంకా ఆయన అంతరంగ శరీరాన్ని, ఇన్నిటిని ఏం చేస్తున్నాం? ఇవన్నీ అనుగ్రహించినవి. వీటిని చూడటల్లా ఇంట్లో భాగాలా, ఒంట్లో భాగాలా, ఇంట్లో భాగాలా, ఒంట్లో భాగాలా, అంతే. వీటినే చూసుకుంటున్నాం.
ఉన్నాం. అందుకే జనకులు అన్న మాటని మూటగా, దయచేసి జనకుల ప్రతి మాటని మూటగా భావించండి. అందించినవి అందినా అందరూ ధనికులే. ఏ లోటు ఎవరికి ఉండకూడదు, ఏ కష్టం ఎవరికి ఉండకూడదు. అందుకే ఆ మాట వెతకండి. మీరు సర్వ సమృద్ధి గలవారే అని ఉంటుంది వాక్యంలో. పత్రికల్లో మీరు అన్ని విషయములలో సర్వ సమృద్ధి కలిగినటువంటి వారు. సర్వ సమృద్ధి అనే మాటను మీరు ఒకసారి ఫోన్లో కొడితే మీకు వస్తుంది. అది సరే, ఓకే. ఇప్పుడు డిస్టర్బ్ కామాకండి. ఆ మాట, ఈ ముద్రల దానమే ఎందులోకి తీసుకెళ్తుంది మనల్ని? అన్ని విషయముల్లో కూడా మనం సర్వ సమృద్ధి కలిగినటువంటి వారిగా మనల్ని మార్చేస్తుంది. రైట్. ఎండిపోయి మోడు వారిన బ్రతుకును వికసింపజేసిన ముద్రల దానం. కాబట్టి చిన్న చిన్న వాటికి ఏం చేయకూడదు చెప్పండి? ఆయనతో ఉన్న సత్సంబంధాన్ని దూరం చేసుకోకూడదు. ఆయనకు దూరం కాకూడదు. ఆయనకు దూరం కాకూడదు. రైట్. తరువాత నిరాశ నిస్పృహలతో నిర్జీవమైన జీవితంను ఫలింపచేసిన గురువుల బహుమానం. అయ్యా కాదా, ఇన్ని గుర్తులు ఇస్తూ ఉన్నావయ్యా నాకు. ముద్రేమో నీ ప్రతిరూపమా, గుర్తేమో నీ ఆనవాలా. ఇన్ని ఆనవాళ్ళు ఇస్తూ ఉన్నారు ఆయన మనకి. ఏం చేయడానికి చెప్పండి? ప్రతి నిరాశ నిస్పృహలో కూడా చెప్పండి మన జీవితాన్ని వికసింప చేసుకోవడానికి ఏం చేస్తున్నారు ఆయన? ఫలింప చేసుకోవడానికి ఏం చేస్తూ ఉన్నారు? ఎన్ని గుర్తులు ఇస్తున్నారో, ఎన్ని ఆనవాళ్ళు ఇస్తూ ఉన్నారో, ఆ ఆనవాళ్ళన్నీ కూడా మనం ఏం చెయ్యాలా? ఏదైనా అందుకోవాలి. అందుకుంటే అందించిన వందిన అందరూ. తర్వాత 3, పరలోక యాజక ప్రతిరూపమిచ్చిన ముద్రల దానం. పరలోక యాజక ప్రతిరూపమిచ్చిన ముద్రల దానం. పరలోక మహిమలో స్థిరపరిచిన గురుతుల బహుమానం. పరలోక మహిమలో స్థిరపరిచిన గురుతుల బహుమానం. మరి ఇక నేను ఎక్కువ వివరించలేండి. నిర్గమ 39:30. నిర్గమ 39:30. ఇక్కడే ఆయన ఇచ్చినటువంటి ఆ లోతైన గాయముల యొక్క ముద్ర ఏం చేస్తుంది చెప్పండి? పరలోక యాజక ప్రతిరూపాన్ని మనకిస్తుంది. అందుకే మనసంతా కూడా నేను యేసు యొక్క ముద్రలు ధరించి తిని, నేను యేసు యొక్క ముద్రలు ధరించి తిని. ఈ ఒక్క మాట మీదే ఉంచండి. ఏమిటా యేసు యొక్క ముద్రలు? లోతైన గాయముల యొక్క బలమైన ముద్రలు. ఆ లోతైన గాయములలోని ఆ బలమైన ముద్ర ఏం చేస్తుంది? ఈ రోజున పరలోకపు యాజక ప్రతిరూపమును నీకు దానముగా అనుగ్రహిస్తుంది. ఎవరండి ఇంతగా మనకి బంగారు కట్టేవారెవరు? బంగారు కిరీటం పెట్టేవారెవరు? ఆ బంగారు కిరీటాన్ని నీలి సూత్రముతో మనకు అంటి ఉండేటట్లుగా చేసేవారెవరు? ఆ నీలి సూత్రమే ఏమిటి? పరలోక మహిమలో స్థిరపరిచిన చెప్పండి గురుతుల బహుమానం. గురుతుల బహుమానం. కిరీటమేమో ముద్రల దానం అయితే, కిరీటమేమో ముద్రల దానం అయితే, ఆ కిరీటాన్ని మనకు అంటి ఉండునట్లుగా చేసేటటువంటి ఆ నీలి సూత్రము, నీలి నూలేమై ఉన్నది? గురుతుల బహుమానం. అయ్యా మీకు ఎన్ని వందనం. ఎంత గొప్ప స్థితిని నాకేం చేస్తూ ఉన్నావు ఈ రోజున చెప్పండి? మీ లోతైన గాయములలోని బలమైన ముద్రల ద్వారా నాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. అందుకే కష్టమైనా సరే ఆ మాటని ప్రేమించండి. ఏ మాటని? నేను యేసు యొక్క ముద్రలు ధరించుకుని అని అన్నారే. నాకు ఇవ్వయ్యా ఈరోజు ఆ ముద్రలు. ఆ ముద్రిస్తే చెప్పండి పరలోక యాజక ప్రతిరూపం వస్తుంది. ఆ ముద్రిస్తే చెప్పండి ఎండిపోడు వారిపోయినా కూడా నేను వికసిస్తాను. సమాధిలోనికి వెళ్ళిపోయినా నేను జీవిస్తాను. మృతులు సజీవులైనట్టే అని అన్నావు కదా, ఆ వాక్యాన్ని కూడా నేను అనుభవిస్తానయ్యా. రైట్. తర్వాత 4, పాప ఫలితములను శాప సాధనములను.
పాప ఫలితములను, శాప సాధనములను కొట్టివేయుచున్న ముద్రల దానం, కొట్టివేయుచున్న ముద్రల దానం. తరువాత నూతన ఒప్పుదలలను, శపథ ప్రమాణములను, నూతన ఒప్పుదలలను, శపథ ప్రమాణములను స్థాపించుచున్న గురుతుల బహుమానం, స్థాపించుచున్న గురుతుల బహుమానము. నెహెమ్యా 10:1, నెహెమ్యా 10:28, నెహెమ్యా 10:1. అక్కడ 9వ అధ్యాయంలో వినండి, పర్వాలేదు. 9వ అధ్యాయంలో నెహెమ్యా గారు ప్రార్థన చేశారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారయ్యా అంటే, ఆయన పని చేసి చేయవలసిన పని అంతా ఆయన గవర్నర్గా వచ్చి ఆ బీడైపోయినటువంటి ఇశ్రాయేల్ దేశం అంతటినీ కూడా సర్వే చేసి, అక్కడ ఎజ్రా గారేమో మందిరాన్ని కడితే, నెహెమ్యా గారేమో పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టారు. నెహెమ్యా గారేమో పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టారు. అలా పట్టణాన్ని ప్రాకారాన్ని కట్టే క్రమంలో ఆయన ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే చూడండి, 9:36 నుంచి 38 వరకు చదవండి నెహెమ్యా గ్రంథం. నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలము దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసి భూమి యందు మేము దాసులమై ఉన్నాము. అమ్మా మరలా చదవండి సరిగ్గా. చిత్తగించుము, నేడు దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మా పాపములను బట్టి అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించడానికి దేవుడు ఏ వాగ్దాన భూమిలోనైతే ఇశ్రాయేలీయులు పెట్టారో వారి యొక్క పాపమును బట్టి, వారి యొక్క అతిక్రమమును బట్టి దేవుడు ఎవరికైతే ఆ భూమిని అప్పగించారో ఆ భూమి ఏం చేస్తుందట? అతి విస్తారముగా ఫలిస్తుంది. ఎందుకో విధేయులుగా ఉండి దేవుణ్ణి సేవించవలసినటువంటి వారు అవిధేయులుగా మారినందున, ఏంటి? విధేయులుగా ఉండి దేవుని సేవించవలసినటువంటి వారుగా ఉండవలసిన ఇశ్రాయేలీయులు అవిధేయులై దేవుని సేవించనందున వారిని శిక్షించుటకు దేవుడు కోరుకున్న విధేయతను చూపించిన అన్యులైన రాజులకు ఏం చేసిందట? భూమి సేవించటానికి, దేవుణ్ణి సేవించటానికి దేవుడిచ్చినటువంటి ఆ భూమిలో ఏం చేశారు? వారు అవిధేయత చూపించినందుకు ఆ భూమిలో నుండి దేవుడు వారిని ప్రక్కకి నెట్టేస్తే, అన్యులైనటువంటి వారు దేవుని ఆజ్ఞకు లోబడి వారిని శిక్షించటానికి వచ్చినప్పుడు వారికి ఏం చేస్తుంది? ఆ భూమి విస్తారంగా ఫలిస్తుంది. ఎందుకో? వారు విధేయతతో సేవించలేదు. వీరు దేవునికి విధేయులై వారిని శిక్షించడానికి వచ్చారు. అందుకొరకిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మాట మనం ఎప్పుడూ కూడా మనసులో, మన గుండెలో రాసుకోవాలా. మన గుండెలో ఈ మాట ఎప్పుడూ రాసుకోండి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఇర్మియా 5:19. ఇంతకన్నామే అందరికి విచారములు అని అందరం బాగాలేదు, మాకు అందరికి విచారాలయ్యా, అందుకే మనసానందంతో పండగ చేయట్లేదు అన్నామే. ఇది అన్నమాట జవాబు. 5:19.
దేనిని బట్టి ఇవన్నీ ఇర్మియా చేశానని వారు అడగగా, నీవు వారితో ఇలాగను. దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట, నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలాగాను, ఎందుకయ్యా ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు. ఇర్మియా 5:19 చదవమ్మా. మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్య దేవతలను కొలిచినందుకు మీది కాని దేశంలో మీరు అన్యులను విన్నాయినా విను. ఏం చేస్తున్నావు? ఏమన్నారు? అయ్యా, మీరు ఏదైతే నేను ఇచ్చినటువంటి స్వదేశములో అన్య దేవతలను మీరు కొలిచినందుకు మీది కాని దేశంలో మీరేం చేస్తారు? ఇంకొక మాట కూడా ఇదే సందర్భంలో ఇంకో మాట కూడా చదవండి. రాజుల గ్రంథంలోనికి వచ్చి ఇదే మాట కూడా రాజుల గ్రంథములోనికి వచ్చి నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయుండుటకును వ్యత్యాసము వారు తెలుసుకొనున్నట్లు ఏమవుతారనున్నది. సరే, దినవృత్తాంతాల్లోకి వచ్చే కొంచెం దానికి ముందే దినవృత్తాంతాల గ్రంథంలోకి వస్తే మనకు అక్కడ కనపడుతుంది. దావీదు గారి తర్వాత అంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులై ఉండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగురు. అయ్యా, నన్ను సేవించడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నన్ను సేవించడానికి ఏర్పాటు చేసుకుంటే మీరేం చేశారు? నన్ను విడిచి నాకు వ్యతిరేకమైన వాటిని మీరు కొలవటం మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నన్ను సేవిస్తే మీకు స్వాతంత్రం ఉంది. నన్ను సేవించినప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని దాసులుగా అప్పగించాలి. కాబట్టి ఈ రెండింటికి భేదం ఎంత ఉందో మీరు తెలుసుకునేటట్లు మీరేమవుతారు? దాసులు అవుతారు. ఎప్పటికి కూడా 6వ వచనం, అక్కడే 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజులు తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొని, నువ్వు యెహోవా న్యాయస్థుడని ఒప్పుకున్నా కూడా ఏం చేస్తున్నారు? అక్కడ ఆయన్ని సేవించటానికిను భూరాజులకు దాసులై ఉండటానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో నువ్వు తెలుసుకోవటానికి నిన్ను అప్పగిస్తూ ఉన్నాను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆయన మనకి ఇచ్చినటువంటి ఈవులన్నిటినీ, ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతలన్నిటినీ, ఆత్మ సంబంధమైన ఆధిక్యతల్ని మనం ఏం చేయకూడదు? భూ సంబంధమైనటువంటి అల్పమైన వాటికి పొగవు పెట్టకూడదు, తాకట్టు పెట్టకూడదు, అమ్మి వేసుకోకూడదు. రైట్. పరలోక యాజక ప్రతిరూపం ఇచ్చిన సరే వచ్చేసాం కదా. పాప ఫలితములను శాప సాధనములను కొట్టివేయుచున్న ముద్రలదా వారికి ఏం చేస్తుందట? ఆ శత్రువులైనటువంటి వారికి అది విస్తారంగా ఫలమిస్తుంది. ఏమిటి? ఆ భూమి విస్తారంగా ఫలమిస్తుందని అన్నారు. విస్తారంగా ఫలమిచ్చినందున ఆ చివరి భాగం చదవండి. వారు మా శరీరముల మీదను మా జీవితముల మీదను ఏం చేస్తూ ఉన్నారు? నెహెమ్యా 9:38. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుతున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నవి. ఇది ఒప్పుదల. ఇదేమిటి? ఇది పాప ఫలితముల యొక్క స్థితి. ఈ స్థితిని 10:1 చదవండి. ఈ ముగ్గురు కూడా ఏం చేశారట? ముద్రలు వేశారు. దేనికి? వారు చేసుకున్నటువంటి స్థిరమైన నిబంధనకి. ఇంకా వారు
దేవుని ఎదుట చెప్పుకొని ఒప్పుకొనినటువంటి దానికి, చేసుకున్న స్థిరమైనటువంటి నిబంధనకి ప్రధానులు, లేవీయులు, యాజకులు దానికి ముద్ర వేశారు. ఇప్పుడు 10:28 వచనం చదవండి. 10:28. దేవుని దాసుడైన మోషే మధ్యలో నుండి, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవచ్చు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. అయ్యా, ఈ రోజున నువ్వు ఇచ్చేటటువంటి ఈ గురుతుల బహుమానమే శపథ ప్రమాణం చేసేటట్లుగా చేస్తూ ఉన్నదయ్యా. నూతనమైనటువంటి ఒప్పుదలను నాకు అనుగ్రహిస్తూ ఉన్నది తండ్రి. స్థిరమైన నిబంధనలోనికి నన్ను నడిపిస్తూ ఉన్నదయ్యా అని ప్రభువును మనం స్తుతించాలా. అట్లాగే అన్ని పాప ఫలితములను, అన్ని శాప సాధనములను కూడా చెప్పండి. ఈ ముద్రల దానము ద్వారా ఈ దినం ఏం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. వీఆర్ సపోజ్ టు కంప్లీట్లీ ఎరేజ్ all the old shadows of the fruits of sin. పాప ఫలితముల యొక్క పాత నీడలన్నిటినీ కూడా ఈ దినం ఏం చేయవలసిన వారమై ఉన్నాం. మనం ఈ ముద్రల దానము ద్వారా కొట్టివేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రైట్. తర్వాత 5 మహిమ ప్రత్యక్షతలను గ్రహించు జ్ఞానమిచ్చుచు ఉన్న ముద్రల దానం. మహిమ ప్రత్యక్షతలను గ్రహించు జ్ఞానమిచ్చుచున్న ముద్రల దానము. మానవ పరిమితులను తెలుసుకొను వివేకము ఇచ్చుచు ఉన్న గురుతుల బహుమానము. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 37వ వచనం. మానవ మహిమ ప్రత్యక్షతలను గ్రహించు జ్ఞానమిచ్చుచున్న ముద్రల దానం. చదవండి. యోబు 37:7. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని ఆయన బిగించి, ప్రతి మనుషుని చేతిని బిగించి ఏం చేశాడట? ఆయన ముద్ర వేశాడు. ఎందుకో? మనుషులందరూ కూడా ఆయన సృష్టి కార్యాన్ని తెలుసుకోవటానికి. అయ్యా, కనికరించరా. ఇది ఒక మర్మమైనటువంటి మాట. ఈ మాట మామూలుగా మనకు అర్థం కాదు. 6వ వచనం చదివితే గానీ మనకు అర్థం కాదు. 6వ వచనంలో ఏమున్నది అక్కడ? ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? భూమి మీద పడుమని హిమముతోను, వర్షముతోను, మహావర్షముతోను ఆయన ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఏమున్నది? ఆయన సృష్టి కార్యం ఉన్నది. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఆయన సృష్టి కార్యం ఉన్నది. ఆ సృష్టి కార్యమును తెలుసుకోవటానికి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్రిస్తూ ఉన్నారు. ఆ బిగించడం ఏమిటంటే హ్యూమన్ లిమిటేషన్. అంటే రాత్రి అదే అమ్మగారు నేను మాట్లాడుకుంటాను. ఏమిటంటే మనిషి వర్షం వస్తుందనే చెప్పగలడు, కానీ వరద నాపలేడు, వరద నష్టాన్ని తప్పించలేడు. మనిషి ఏం చేయగలడు? వరదలు వస్తున్నాయని చెప్పగలడు, భూకంపం వస్తుందని చెప్పగలడు తప్ప భూకంపాన్ని నాపలేడు. అదనమాట మానవ పరిమితి. దేవుని సృష్టి కార్యం తెలుసుకోవడం అంటే ఏమిటది? దేవుని మహిమ ప్రత్యక్షతనే. దేవుడు చెప్పగలడు, దేవుడు చేయగలడు, దేవుడు జరిగించగలడు, దేవుడు ఆపగలడు, దేవుడు యా ఈ రోజున నీవే పడు అని ఆజ్ఞాపిస్తే అదేమవుతుంది? హిమము పడుతుంది. వర్షానికి ఆజ్ఞాపిస్తే వర్షం పడుతుంది. అట్లాగే మహావర్షానికి ఆజ్ఞాపిస్తే అంతే కదా. మన విజయవాడ కానీ అటు వైనాడులో కానీ కురిసిన మహావర్షం, ఆ మహావర్షాలకు ఆజ్ఞాపించారంటే ఆపగలిగారా మనుషులు? ఆపలేరు. అక్కడే మానవ పరిమితి అంతా కూడా. అక్కడే ఆ పైనేముంది? దేవుని సృష్టి కార్యం అంతా కూడా. రైట్. కనుక మహిమ ప్రత్యక్షతలను గ్రహించు జ్ఞానం అనుగ్రహించు ఉన్న ముద్రల దానం. ఈ ముద్రల దానమే మనం తీసుకుంటే
మహిమ ప్రత్యక్షతలన్నీ కూడా పరిపూర్ణంగా గ్రహిస్తాం. ఎక్కడ? సృష్టిలోను, సంఘములోను, లోకములోను, పరలోకములోను ఆయన కార్యాలన్నీ కూడా మనం గ్రహించడానికి తగిన జ్ఞానం ఇచ్చేటటువంటిదే ఈ ముద్రల దానం. మానవ పరిమితులను తెలుసుకొను వివేకమిచ్చుతూ ఉన్న గురుతుల బహుమానం. మానవ పరిమితులు మనం తెలుసుకుంటే, మన హ్యూమన్ లిమిటేషన్స్ మనం తెలుసుకుంటే అన్నీ మనం చెయ్యాలని పూనుకోం. ఏమిటి చెప్పండి? మన మానవ పరిమితులు మనం తెలుసుకుంటే అన్నీ మనం ఎత్తినేసుకోం, దేవునికి అప్పగిస్తాం. ఇది నా వల్ల కాదులే, ఇది నా పని కాదులే అని ఏం చేస్తాం చెప్పండి? దేవునికి అప్పగిస్తాం. దేవునికి అంటే మన మానవ పరిమితులు మనం గ్రహించడానికి మనకేం కావాలి? మనకే వివేకం కావాలి. ఆ వివేకాన్ని ఇచ్చేదే ఆయన యొక్క గుర్తుల బహుమానం. తర్వాత సర్వశరీరులకు దేవుడిని ప్రత్యక్షపరుచుకొనుచున్న ముద్రల దానము. అసాధ్యమైనది ఏది లేదని రుజువుపరుచుకొనుచున్న గుర్తుల బహుమానం. సర్వశరీరులకు దేవుడనని ప్రత్యక్షపరుచుకొనుచున్న ముద్రల దానం. ఈ ముద్రే ఆయన సర్వశరీరులకు దేవుడని మనకు ప్రత్యక్షపరుస్తుంది. అట్లాగే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని రుజువుపరుచు ఉన్నటువంటి గుర్తుల బహుమానం. ఇర్మియా గ్రంథం 32:10-11-27. ఇర్మియా గ్రంథం 32:10-11-27 చదవద్దులేండి, వివరించట్లేదు. తర్వాత 7 పరిగ్రహ పెండ్లి కుమారుని ముద్ర బొంగరముగా మార్చుకొనుచున్న ముద్రల దానం. పరిగ్రహ పెండ్లి కుమారుని ముద్ర ఉంగరముగా మార్చుకొనుచున్న ముద్రల దానము. పరిగ్రహ పెండ్లి కుమార్తెగా ఏర్పరచుకొనిన గురుతుల బహుమానం. హగ్గై 2:23. ఇక వీటిని వివరించడానికి సమయం లేదు కనుక నేను ఇక్కడతో ముగించేస్తున్నాను. చివరిది 8వది అనాదిలోనే ముద్రించబడిన పెండ్లి కుమారుని ముద్రల దానం. అనాదిలోనే ముద్రించబడిన పెండ్లి కుమారుని ముద్రల దానము. అనంతము వరకు దాచుకొని పోషించుచున్న గురుతుల బహుమానం. యోహాను 6:27. యోహాను 6:27. కేవలం మీరు రాయలేకపోతే మళ్ళా అడగండి, అయిపోయిన తర్వాత మీ తర్వాత అయినా చెప్తాను. కానీ ఒకసారి వినైనా సరే మళ్ళీ రాసుకోవచ్చు. అనాదిలోనే ముద్రించబడిన పెండ్లి కుమారుని ముద్రల దానము. అనంతము వరకు దాచుకొని పోషించుచు ఉన్న గురుతుల యోహాను 6:27. 7వది హగ్గై 2:23. పరిగ్రహ పెండ్లి కుమారుని ముద్ర ఉంగరముగా మార్చుకొనిన ముద్రల దానం. పరిగ్రహ పెండ్లి కుమారుని సైనెట్రీ ముద్ర ఉంగరంగా మార్చుకున్న ముద్రల దానం. పరిగ్రహ పెండ్లి కుమార్తెగా ఏర్పరచుకొనిన గురుతుల బహుమానము. ఆయన ఏర్పాటు ఉంటేనే ఆయన రూపాంతరం కూడా మనకి ఏర్పాటు ఉంటే సిద్ధపాటు దొరుకుతుంది. అదే రూపాంతరం అన్నమాట. కనుక అయ్యా కనికరించండి, ఈ రోజున మాకొక్కటే ఇవ్వండి. మా మనసులకి ఈ రోజున నీ ముద్రలు, నేను యేసు యొక్క ముద్రలు ధరించింది. ఈ ముద్రల దానం ఇవ్వండి. అట్లాగే గురుతుల బహుమానము ఇవ్వండి. కైలాస ఋషి గారికి ఒక గుర్తు ఇచ్చారు. ఆయన ఏంటా గుర్తు? నేను తిరిగి వచ్చే వరకు నువ్వు బ్రతికే ఉంటావు. ఎన్ని సంవత్సరాలైనా, 400 అయినా 500 ఏళ్ళైనా సరే, నేను వచ్చే వరకు నీవు బ్రతికే ఉంటావు. ఏమిటది? ఆయన ఇచ్చినటువంటి గుర్తు. గుర్తు కాదా? వరుని గుర్తుననున్నది, గుర్తునొచ్చున్నది. పెండ్లి కుమార్తె కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఆయన గుర్తిస్తూ ఉన్నారు. ఆ గుర్తుని మనం సంపాదించుకున్నప్పుడు మనం మేఘం ఎక్కే వరకు కూడా ఏం చేస్తాం చెప్పండి? ఆయనలోనే ఉంటాం, భద్రంగా ఉంటాం. కనుకయ్యా నీ లోతైన గాయముల యొక్క బలమైనటువంటి ముద్రలని రోజున నాకు దానంగా అనుగ్రహించయ్యా. అట్లాగే నీ యొక్క బలమైనటువంటి కాపుదలనిచ్చేటటువంటి నీ గురుతల బహుమానం కూడా నాకు అనుగ్రహించు నాయన అని పెండ్లి కుమారుని వేడుకొందాం. అట్టి దివ్యమైన ధన్యతను ఈ ప్రత్యేకమైన దినమున పరిగ్రహ పెండ్లి కుమారుడు కూడి వచ్చిన మనకి అనుగ్రహించి మహిమ పొందును గాక.
వరుడా ప్రియుడా ప్రాణప్రియుడా సర్వారాధన ప్రియుడా సర్వదాన వరుడా స్తోత్రములు శ్రేష్టదాన కరుడా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ సర్వారాధన ప్రేమ ఎదుట ఈ శ్రేష్టారాధన ఎదుట ఈ అల్పులు ఏర్పరుచుకొని ఈ పండుగ దినము ఎదుట నాయనా నీ బలమైన ముద్రలను మేము మనోనేత్రములతో చూచి నీ ముద్రల దానం అందుకున్నట్టు సాగిలపడుచు ఒక్కొక్క బిడ్డకు నాయన ఏ ముద్రనివ్వగలవా, హస్తముద్రనివ్వగలవా అయ్యా, హృదయ ముద్రనివ్వగలవా, పాదముద్రనివ్వగలవా, శిరోముద్రనివ్వగలవా, ఏ ముద్రనివ్వగలవో ఆ ముద్రనిచ్చి ఒక్కొక్క బిడ్డను కూడా నాయన ఇదిగో నీ బలమైన కాపుదలు మేఘమెక్కు వరకు కూడా నాయన నీ బలమైన గురుతులతో నీవే నిలవబెట్టుకొని మహిమ పొందుము. నూరంతలుగా నాలోనూ నీ దేని బిడ్డల్లో నీ వాక్యమును ఫలింపచేయము. యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. వాళ్ళారా ప్రభుని స్తుతించి మరి ఈ వాక్యాన్ని మరలా ధ్యానం చేసుకోండి, పోగొట్టుకోమాకండి. ఈ వాక్య వివరమును ధ్యానం చేసుకోండి, కానీ మీరు పోగొట్టుకోవద్దు.